ఫ్లైట్ వ్యాలిడేషన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జరిగింది. దేశానికి ఒక గ్రోత్ ఇంజన్స్ అనేది ప్రధానంగా పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్. అటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి భోగాపురంలో ఏర్పాటు చేసుకోవటం, అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్ దిశకి చేరుకోవటం. టెంటివ్గా వాళ్ళు డేట్ కూడా నిన్న జీఎంఆర్ గారు చైర్మన్ చెప్పిన మాట ప్రకారం ఈ జూన్ 26న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది టెంటివ్గా. అయితే ఇటువంటి ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టు ఏదైతే మన అందరి కళ, మన ఒక ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికే ఒక తలమానికంగా తయారవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న హడావుడి, అలాగే ఆ వక్రీకరించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా రమ్మంటడం జరిగింది. ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో 2014-19 ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను. ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భూసేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడం జరిగింది. పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్న బంగారరాజు భోగాపురం ఎంపీపీగా ఉన్నారు. మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు. పెద్దలు అశోక్ గారు అప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామాలు చేసి ఆయన ఒక సీనియర్ నాయకులుగా ఎంపీగా అక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఆ భోగాపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ హయాంలో, ఆ ప్రభుత్వ హయాంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక క్రానలాజికల్ గా ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడు ఏం జరిగింది కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 12, 2015 గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం పర్యటనలో మొదటిసారిగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అది 2015 ఫిబ్రవరి 12. అలాగే ఏప్రిల్ 9, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలుపెట్టడం జరిగింది. మే 21, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే జూన్ 23, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లాన్ కి ఏదైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో అది వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. అదే జులైలో 2016లో ఈ ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 29, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి. జూన్ 23, 2016 ఎయిర్పోర్టుకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా భూసేకరణ మొదలుపెట్టాం. అదే నెలలో రైట్స్ ఏదైతే టెక్నికల్ కన్సల్టెన్సీ ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ టెక్నికల్ ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ చేయమని చెప్పని ఆ రైట్స్ సంస్థకి ఇవ్వడం జరిగింది. జూన్ 30, 2016 2004 ఎకరాలు మొత్తం ముందు ఇనిషియల్ గా యాక్చువల్ 5,000 ఎకరాలు అనుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాగైతే ఆ రోజు 5,000 ఎకరాలతో దాన్ని మనం చేసుకున్నామో ఈ భోగాపురం కూడా 5,000 ఎకరాలు ఇనిషియల్ గా అనుకున్నాం. తర్వాత అనేక డిస్కషన్స్, సంప్రదింపులు అయిన తర్వాత సరే ఓకే రైట్ టైమింగ్ 2,500 ఏకర్స్ చేద్దామని చెప్పని అనుకోవటం. ఆ 2,500 ఏకర్స్ గాను ముందు 2,004 ఎకరాలకు గాను బై జూన్ 30, 2016 కల్లా 1,550 ఎకరాలు భూసేకరణ పూర్తయింది. 2016 నవంబర్ 17 భోగాపురం ఎయిర్పోర్ట్ పైన చంద్రబాబు గారు ఒక అఫీషియల్ రివ్యూ కూడా చేశారు. చేసి
ఇక మొత్తం కూడా ఒక 70 ఎకరాలు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి భూసేకరణ మిగిలింది. ఈ ఆగస్టు 14, 2017 భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్యావరణ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. అక్టోబర్ 28, 2018 మొత్తం దీనికి ఈ బిడ్డింగ్ జరిగితే మొత్తం ఒక 7 కంపెనీలు దాంట్లో బిడ్లో పార్టిసిపేట్ చేశాయి. ఫిబ్రవరి 14, 2019 భోగాపురం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. అలాగే ఫిబ్రవరి 27, 2019 ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు జిఎంఆర్ సంస్థకి అప్పచెప్పడం జరిగింది. జూలై 12, 2024లో మళ్లీ గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ 5 ఏళ్లు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో మొత్తం కేవలం 23% పనులు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ కూడా స్పీడప్ చేసి దాదాపు ఇప్పుడు 96% పనులు కంప్లీట్ అయిపోయాయి. రన్వే కంప్లీట్ అయింది, ఏటీసీ కంప్లీట్ అయింది, టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ గా వస్తా ఉంది. వీటితో పాటు ప్రధానంగా మిగతా బ్యాలెన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని జూన్లో ఇనాగ్రేట్ చేసుకోవాలన్నది ప్రస్తుతం ఆలోచన. మరి దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన మాట్లాడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీకు కొన్ని వీడియోలు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడిన మాటలు ఆయన మొత్తం రకరకాలుగా చెప్పుకొచ్చాడు. ఏ సందర్భంలో ఏమేమి మాట్లాడి చూసుకుంటే ఒకసారి చూస్తే ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ చేశాడు. అంతేకాదు అవసరం వస్తే కోర్టులకు వెళ్లి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేద్దాం అని చెప్పి ఆయన బహిరంగంగా ఆయన మీడియా ముందు పబ్లిక్ లుగా మాట్లాడాడు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటా ఉన్నారు. అటువంటిది మళ్లీ ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయమా ఇక్కడికని చెప్పని ఆ మాట చెప్పుకొచ్చాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఒక దిక్కుమాలిన ఆలోచన అని నేరుగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని తిరుగుతూ మాట్లాడిన మాటలు కూడా మనకి ఇప్పుడు వీడియోలు చూపించబోతా ఉన్నాం. అలాగే ఏదైతే ఆయన జిఎంఆర్ సంస్థ మళ్లీ తర్వాత చాలా గొప్ప సంస్థ అని చెప్పుకొని ఈరోజు మనం వర్క్ బ్రహ్మాండంగా స్పీడ్గా కంప్లీట్ చేస్తా ఉన్న సంస్థ ఉందో దాని గురించి జిఎంఆర్ సంస్థ అనేది చంద్రబాబు నాయుడు గారి బినామీ, దీనికి ఎలా ఇచ్చారు అని చెప్పి కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ ఒక మాట మీద ఆయనకు ఉండే అలవాట్లేదు. ముందు ఏదైనా ఉంటే ఒక విధ్వంసంగా ఆలోచించే మనిషి దాన్ని వద్దు, దీన్ని ఎందుకు ఇక్కడ అంటాడు. తర్వాత అది ప్రజల యొక్క ఆదరణ పొందుతుంది, ఇది అవసరంగా పబ్లిక్ ఫీల్ అవుతా ఉన్నారు, ఈరోజు మంచి పేరు వస్తుందంటే వెంటనే ప్లేట్ మార్చేసి ఇది నా గొప్పతనం, నా క్రెడిట్, నేను తెచ్చాను, ఇది నా వల్లనే సాధ్యమైంది అని చెప్పి చెప్తా ఉంటారు. ఈరోజు వాళ్ళ సాక్షి పేపర్లో చూశాను నేను. భోగాపురం విజన్ చంద్రబాబు నాయుడు కాదు, మొత్తం జగన్ ఆలోచన ఇదని చెప్పి ఆయన ఫ్రంట్ పేజీలో ఆయన ఏమేం చేశాడో రాసుకున్నాడు. ఎన్ని వాస్తవాలన్నీ కూడా పక్కన పెట్టాడు. ఆ రోజు గూగుల్ వస్తే గూగుల్ కూడా గూగుల్ వల్ల లాభం ఏంటి, గూగుల్ వల్ల ఏమైనా ఇన్ని వేల ఉద్యోగాలు అంటున్నారు, అవేం లేవు, అది ఒక కేవలం డేటా సెంటర్ అవి అని చెప్పిన తర్వాత ఆ గూగుల్ యొక్క ఇంపార్టెన్స్ మొత్తం ప్రపంచం మొత్తం మాట్లాడిన తర్వాత మళ్లీ ఆ గూగుల్ కూడా నాదే క్రెడిట్, ఇది అదానితో ఉంది, అదాని తెచ్చింది నేనని చెప్పాడు. ఆ అదాని కూడా ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా మనమే 2014-19లో. ఇట్లాగా ప్రతిదీ కూడా ముందు దాన్ని ఏదో అడ్డంగా మాట్లాడటం, ఆ తర్వాత అది పబ్లిక్ లో ఆదరణ పొందుతుంది, దానికి ఇమేజ్ వస్తుందంటే వెంటనే క్లెయిమ్ చేసుకుని దాన్ని నేను చేస్తానంటాం. ఆయన మామూలుగా అంటారు, మామూలుగా నేను మాట తప్పను మడం తిప్పనని, కానీ ఆయన ఎప్పుడు మడం తిప్పుతానే ఉంటాడు, ఎప్పుడు మాట తప్పుతానే ఉంటాడు. ఎన్నికలకు ముందు చెప్పేది ఒకటి, ఎన్నికలు అయినాక చెప్పేది ఒకటి, ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి, ప్రభుత్వం లేనప్పుడు ఒకటి. అవన్నీ కూడా మనం చాలాసార్లు చూసాం. తల్లికి వందనం లాంటి ప్రోగ్రాం చూసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటిచ్చింది చూసాం. అలాగే ఆ రోజు మీకు గుర్తుంది ప్రొహిబిషన్ గురించి ఎంత ఆవేశంగా చెప్పాడు. 2019లో అధికారంలోకి వచ్చే ముందు నేను ఒక ఫేజ్డ్ మేనర్లో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకెళ్తాను, నేను కానీ మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో నేను ప్రజలను ఓట్లు కూడా అడగదని చెప్పినాడు. అటువంటి వ్యక్తి మద్యపానం ఏ విధంగా దాన్ని చేశారో మనం చూసాం. ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవన్నీ కూడా చెప్పుకోవడం కూడా అనవసరం.
అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఏదైతే ఈ ఎయిర్పోర్టు ఇంత డిలే కావడానికి ప్రధాన కారణం ఏంటి, అక్కడ ఎందుకు ఇదైందంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, అక్కడ ఆ పేర్లు కూడా మీకు ఒకసారి చెప్తాను. మొత్తం వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా కోర్టులకి, ఒకటి దాట్ల శ్రీదేవి, 2 కాకర్లపూడి శ్రీనిరాజు, 3 ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, ఉప్పాడ శివారెడ్డి, ఇలాగా మొత్తం బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి అప్పల సూర్యనారాయణ, ఇట్లా మొత్తం కొంతమంది పేర్లు. వీళ్ళందరి ద్వారా కోర్టులకు వెళ్లి దీన్ని ఈ భూసేకరణ కూడా చాలా కాలం స్టాల్ చేసిన విషయం మనకు తెలుసు. అయితే ఈ వ్యక్తులందరూ కూడా ఎవరని ఒకసారి మనం ఆలోచిస్తే, ఏదైతే ఈ కాకర్లపూడి శ్రీనిరాజు ఉన్నారో ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ సిఈసి మెంబర్. అలాగే వీళ్ళ సిస్టరు దాట్ల శ్రీదేవి గారు, ఈమె మన విశాఖపట్నం జిల్లాలో సంబంధించి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి సంబంధించిన ఒక సీనియర్ ఎమ్మెల్యే గారి యొక్క వియ్యపురాలు. అలాగే ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను భోగాపురం మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్. ఉప్పాడ శివరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన అక్కడ ఒక సర్పంచ్ వైఎస్ఆర్సీపీ సంబంధించి. అంటే ఇట్లా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ముఖ్యులు, వాళ్ల ద్వారా కోర్టులకు వేయించి దాన్ని వివాదం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని మళ్లీ ఆయన క్లెయిమ్ చేసుకోవటం, దాన్ని మొత్తం నేనే, ఈ విజన్ నాదే, ఈ క్రెడిట్ నాదే అని చెప్పడం కూడా దెయ్యాలు వేదాలు చెప్పి వదిలించినట్టే. ఈరోజు ఒకసారి చూస్తే మీకు ఆ పాత ఇవి కూడా, ఇది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను ఇన్ఛార్జి మంత్రిగా మేమందరం కూడా ఆ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఫిబ్రవరి 14, 2019 ఫౌండేషన్ వేసింది. ఇది ఇది అదానిది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారో అదాని నేను తెచ్చానని చెప్పింది. అప్పుడు ఐటీ మంత్రిగా లోకేష్ గారు, జిల్లా మంత్రిగా నేను, ముఖ్యమంత్రి గారు అందరం కలిసి ఆయన నాది అని చెప్పుకునే అదాని కూడా ఆ రోజు మనం ఇక్కడ దీన్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేసింది. తర్వాత ప్రభుత్వం మారినాక మళ్లీ దాన్ని ఆయన క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే అలాట్ చేసి అన్నితో చేశాడు, గందరగోళం చేశాడు. బట్ ఒరిజినల్ గా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి దీని ప్రకారం చేసినవన్నీ. అయితే వీటిలన్నింటిలో కూడా ఆయన క్లెయిమ్ చేసుకోవటం ఏ విధంగా సహజం అందరూ కూడా ఆలోచించాలని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. నీకు 2014, 19 హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఒక క్రెడిబిలిటీ తేవడం కోసం ఆయనకున్న అనుభవంతో ఉపయోగించి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేసాడో మనం చూసాం. కాకపోతే నువ్వు 2019లో ఒక్క ఛాన్స్, లేకపోతే రకరకాల కారణాలతోటి మళ్ళీ నువ్వు అక్కడ అధికారంలోకి వచ్చావు. ఇక్కడ నేను ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒక రాష్ట్రంలో గ్రోత్ అనేది కంటిన్యూ కావాలి, ఒక అభివృద్ధి అనేది పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వం కూడా ఉండాలి. కంటిన్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. 2019లో కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పార్టీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడో కంప్లీట్ అయ్యి ఉండేది. ఎప్పుడో కంప్లీట్ అయ్యి అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యి ఉండేవి. మరి కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన లేకపోవడం, ఆయన ఎప్పుడు కూడా యాటిట్యూడ్ విధ్వంసం వైపు ఆలోచిస్తాడు. కాబట్టి ముందు ఏ విధంగా పనులు ఆపాలని ఆలోచిస్తారు, పనులు ఆగవు, ఖచ్చితంగా జరుగుతాయని తెలిసినాక దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కూడా ఆయనకు అలవాటు. మరి చేసి మొత్తం 2019లో ప్రభుత్వం అధికారంలోకి వస్తే చివరి 1 సంవత్సరం వందనంగా మళ్లీ దాన్ని శంకుస్థాపన చేశారు. మరి అటువంటిది కేవలం 23% పనులు పూర్తి చేసి అది మొత్తం కూడా నాది క్రెడిట్ అని చెప్పడం ఆయనకు ఏ విధంగా సమంజసమో కూడా ఆలోచించాలి. మరి దానికి తోడు ఈ ఉత్తరాంధ్ర నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యులు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో దీన్ని వేసుకోవటం అంటే ఎవరికో పుట్టిన పిల్లల్ని మా పిల్లలని చెప్పుకున్నట్టుగా ఉంది. అంతేకాదు దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉందో, ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఒక 500 ఎకరాలు భూమి, దాంట్లో మెయిన్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసి దాన్ని మళ్ళీ వేరే చేయాలని కూడా ప్రయత్నం చేశాడు. అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి, ఆ ఎయిర్పోర్ట్ కి అక్కడ ఎంఆర్ఓ మెయింటెనెన్స్, రిపేరింగ్, ఓవరాలింగ్
అలాగే ఈ లాజిస్టిక్స్, స్కిల్లింగ్ ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పని వాళ్ళు దాన్ని ప్రపోజ్ చేసుకున్నారు. అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వేరే కమర్షియల్ గా థింక్ చేసుకుని దాన్ని వాళ్ళ నుంచి డిటాచ్ చేసి ఆ 500 ఎకరాలు ఎయిర్పోర్ట్ కు సంబంధం లేకుండా వేరే చేసి బ్యాలెన్స్ ల్యాండ్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి తిరిగి మళ్లీ ఆ 500 ఎకరాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేరింగ్, ఓవర్హాలింగ్ ఎలాగైతే హైదరాబాద్ లో పెడుతున్నారో అలాంటి దాన్ని పెట్టి ఆ స్కిల్లింగ్ కానీ లేకపోతే మిగతా టెక్నికల్ సంబంధించినవి కానీ పెట్టుకుంటా ఉన్నారు. అంతేకాదు మొన్నే మాన్సాస్తో కలిపి జిఎంఆర్ వాళ్ళు ఒక వరల్డ్ లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనకి ఈ భారతదేశంలో అటువంటి ఒక ఎడ్యూ హబ్, ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఇవన్నీ కూడా ఉండే విధంగా ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా యూనివర్సిటీస్ అన్ని కూడా అక్కడ 130 ఎకరాల్లో అది ఒకటి తయారవుతా ఉంది. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత దీనికి కొత్త ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ లో ఇది ఒక ప్రధాన భూమిక పోషించబోతా ఉంది. ఏ విధంగా అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ రోజు తెలంగాణలో దాదాపు 14-15% షేరు తీసుకుంటా ఉందో గ్రోత్, అటువంటికి సంబంధించిన రోలు ఈ ఉత్తరాంధ్రకి, ఈ రాష్ట్రానికి కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్టు పోషించబోతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి ఇంకా ప్రధానంగా కొన్ని ఛాలెంజెస్ కూడా మాకున్నాయి. యాజ్ ఏ ఒక సీనియర్ పొలిటీషియన్ గా విశాఖపట్నం సంబంధించి ఆల్రెడీ అటు ఎయిర్పోర్ట్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే పబ్లిక్ నుంచి కావచ్చు, అందరి నుంచి వస్తున్న రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకి వన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ స్టార్ట్ అయిందంటే ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన సమస్య కాబోతా ఉంది. దానికి కూడా ఒక పక్క మెట్రో, అలాగే మరో పక్క ఫ్లైఓవర్స్, మరో పక్క ఈ ఏదైతే నేషనల్ హైవే బైపాస్ ఉందో దానికి కనెక్టింగ్ రోడ్స్ చేయటం, అలాగే బీచ్ కారిడార్, ఇట్లా అనేక వైపులు ఆలోచించి దీన్నంతా కూడా మనం ఆ ట్రాఫిక్ సమస్యను కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2-3 దఫాలు ప్రత్యేకంగా రివ్యూ చేశారు. మననే ఏదైతే విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖ ఎకనామిక్ రీజన్ ఆ రోజు ఆ వర్క్షాప్ పెట్టినప్పుడు ప్రత్యేకించి ఎంఏడి మినిస్టర్ గారికి అలాగే ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని అందరూ కూడా చెప్పి అందరూ సెక్రటరీస్ తో కూడా ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఏదైతే ఈ ట్రాఫిక్ సంబంధం లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే పనులకు సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయమని చెప్పారు. విఎంఆర్డీ ఆధ్వర్యంలో దాదాపు ఒక 14 రోడ్లు, అందులో ఒక 7 రోడ్లు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇంకో 4-5 నెలల్లో ఇప్పుడు అడివారం, సట్యాం కానీ, గంభీరం కానీ, లేకపోతే తళ్ళవలస కానీ ఇట్లా ఏదైతే ప్రధానంగా హైవే కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా సర్వేయంగా వర్క్లు అవుతా ఉన్నాయి. అవన్నీ త్వరలోనే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక మెట్రోకు సంబంధించి కూడా మొన్నే టెండర్ పిలిచారు. దాన్ని త్వరలోనే టెండర్ కూడా అవార్డు చేసి దానికి కూడా సంబంధించి వర్కులు ఫైనలైజ్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అలాగే ఫ్లైఓవర్స్ ఏదైతే అక్కడక్కడ మనకి మొత్తం సిటీలో ఎక్కడైతే ఈ ట్రాఫిక్ కంజెషన్ ఉందో అక్కడ ఫ్లైఓవర్స్ కూడా కొన్ని ప్లానింగ్ జరుగుతూ ఉంది. వాటి మీద కూడా త్వరలో డిసిషన్ తీసుకుపోతా ఉన్నారు. దాంతో ప్రధానంగా ఏదైతే బీచ్ రోడ్ ఉంది, బీచ్ రోడ్ కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్ టు భోగాపురం దాకా బీచ్ను మొత్తం కూడా డెవలప్ చేసి దాన్ని మొత్తం చేస్తే ఈ అన్ని రకాలుగా కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ప్రధానంగా మరి ఇక 2-3 ఇతర విషయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్ననే పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మనం ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో, ఎవరైనా తరతరాల నుంచి భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది, అటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద మరి అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు. ఈయన పర్మనెంట్ ముఖ్యమంత్రి కాదు, ఎవరు కూడా పర్మనెంట్ ముఖ్యమంత్రి ఉండలేరు. అంటే దానికి ఏదైనా ఉంటే దానికి ఒక రాజముద్ర, ఒక గవర్నమెంట్ కి సంబంధించి ఇది రాజముద్ర. అటువంటి దాంతో పాస్ పుస్తకాలు ఇస్తే దానికి ఇది ఉంటుంది తప్ప దాని క్వాలిటీ కానీ లేకపోతే దీనికి ఒక ఆలోచన లేకుండా అంతా రాజకీయం చేసే విధంగా పబ్లిసిటీ పిచ్చి ఎట్లా ఉందంటే ఆయనకు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అంటే పట్టాదారు పాస్ పుస్తకాలే కాదు, చివరికి సర్వే రాళ్ల మీద కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బొమ్మలు, ఆయన పేర్లు ప్రింట్ చేసుకునే పరిస్థితికి రావడంతో ప్రజలు కూడా అటువంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందని ఆలోచించి దీన్ని చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక చిన్న ఉదాహరణలే. ఈ విధంగా మరి ఏదైతే నేను చెప్పినట్టుగా భోగాపురం ఎయిర్పోర్ట్కి మళ్లీ నేను ఒకటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా తెలియజేసేది ఒకటే, మీరు ఏదైనా మంచి చేసినప్పుడు డెఫినెట్ గా మేము దాన్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ ప్రతిదీ కూడా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఆ వీడియో కూడా ఒకసారి ఇంద్ర గారు మీరు ఎట్లా మాట్లాడారు ఏంటనేది
విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. గట్టిగా పోరాడతాం, గట్టిగా నిలబడతాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం. కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అంటే ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన మాట్లాడమాట స్వయంగా. చివరికి ఏ విధంగా అంటే మళ్ళీ మనం 19లో తిరిగి మనం వస్తాం, ఏదైతే చంద్రబాబు నాయుడు భూసేకరణ చేశాడో ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాం అని కూడా చెప్పుకొచ్చాడు. అంత మాట్లాడిన వ్యక్తి వెంటనే యూటర్న్ తీసుకొని ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నా విజను, నా ఆలోచన, నా సృష్టి అని చెప్పడం అంటే అది నిజంగా చాలా దిగజారుడు రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఎన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారేంటి, జగన్మోహన్ రెడ్డి గారేంటి అనేది అందరూ కూడా తెలుసు. కాబట్టి మీ ద్వారా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు చేసిన ఏమీ లేవు, కేవలం లేవి లేక ఈరోజు మేము చేసిన కార్యక్రమాలు, మా ప్రయత్నాలు కూడా మీరు అడ్డుకొని చివరికి దాన్ని కూడా మళ్ళీ మీరు మీ అకౌంట్లో మీరు వేసుకుంటారంటే ప్రజలు హర్షించారని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.